Hi, all. Welcome to our channel. Myself Madhavi. Today మనం చెప్పబోయే టాపిక్ లా ఇన్ ప్రాపర్టీలో వచ్చేసి లీజ్ అసెంచర్ రైట్స్ లెబిలిటీస్ అండ్ టర్మినేషన్. ఇందులో వచ్చేసి ఫస్ట్ అసెంచర్ ఆఫ్ లీజ్ అండ్ లేజెస్ ఆర్ మేడ్. వీటి గురించి మనము తెలుగులో తెలుసుకుందాము. టుడే ఏంటి అంటే లీజ్ యొక్క ముఖ్యమైన అంశాలు. లీజ్ అనేది ఒక ఒప్పందం. దీనిలో లీజుదారు, ఆస్తి యజమాని, లీజుదారు, అద్దెదారికి కాలానుగుణ అద్దె చెల్లింపులకు బదులుగా నిరిస్ నిర్దిష్ట కాలానికి స్థిరాస్తిగా ఉపయోగించుకునే మరియు ఆక్రమించుకునే హక్కును మంజూరు చేస్తాడు. లీజులు సాధారణంగా ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం 1872 1882 మరియు ఆస్తి బదిలీ చట్టం 1882 1882 ద్వారా నిర్వహించబడతాయి. లీజ్ చెల్లుబాటు కావాలంటే మరియు అమలు చేయదగినంతగా ఉండాలంటే కొన్ని ఆవశ్యకతలు సంతృప్తి చెందాలి. లీజును రూపొందించే ప్రాథమిక భాగాలు ఇవి. 1. పాల్గొన్న పార్టీలు. లీజుదారు యజమాని లేదా ఆస్తిని అద్దెదారుకు బదిలీ చేసే హక్కు ఉన్న వ్యక్తి లీజుదారు. లీజుదారు ఆస్తిని ఉపయోగించుకునే మరియు ఆక్రమించే హక్కు పొందిన వ్యక్తి. 2 పార్టీల ఒప్పందం కుదుర్చుకోవడానికి చట్టపరమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. దీని అర్థం లీజుదారుడు మరియు లీజుదారుడు ఇద్దరు మంచి మనసు కలిగి ఉండాలి మరియు చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. సెకండ్ వన్ ఆస్తి బదిలీ. లీజులో ఆస్తిని అద్దెదారు నుండి లీజుదారునికి నిర్దిష్ట కాలానికి బదిలీ చేయాలి. స్వాధీనం చేసుకునే హక్కు తాత్కాలికంగా ఉంటుంది మరియు లీజుదారుడు యజమానాన్ని బదిలీ చేయడు. ఆస్తిని ఉపయోగించుకునే హక్కు మాత్రమే. లీజుదారుడు ఆస్తిని ఆక్రమించే హక్కును పొందుతాడు కానీ యజమాని కాదు. థర్డ్ లీజు ఉద్దేశం. లీజుకు ఆస్తిని లీజుకు ఇస్తున్న నిర్దిష్ట ప్రయోజనం ఉండాలి. ఉదాహరణ నివాస వాణిజ్య పారిశ్రామిక ఉపయోగం. లీజు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మరియు లీజుదారు దానిని వేరే ప్రయోజనం కోసం ఉపయోగిస్తే లీజును రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. ఫోర్త్ వన్ లీజు వ్యవధి. లీజు యొక్క వ్యవధి లేదా వ్యవధిని పేర్కొనాలి. స్థిరకాల లీజుకు స్పష్టమైన ప్రారంభం మరియు ముగింపు లేదా ముగింపు తేదీ ఉంటుంది. కాలిక లీజు నిరవధికంగా కొనసాగుతుంది మరియు ఏ పార్టీ అయినా ముగించే వరకు కాలానుగుణంగా ఉదాహరణ నెలవారీ వార్షికంగా పునరుద్ధరించబడుతుంది. లీజుదారుడు ఎప్పుడు స్వాధీనం చేసుకోవచ్చు మరియు దానిని ఎప్పుడు తిరిగి ఇవ్వాలి అనే విషయాన్ని లీజులో పేర్కొనాలి. 5 అద్దె లేదా పరిశీలన. లీజుదారుడు ఆస్తిని ఉపయోగించుకునే హక్కు కోసం నిర్దిష్ట అద్దె మొత్తాన్ని లేదా పరిగణనను చెల్లించడానికి అంగీకరించాలి. 2 పార్టీలు అంగీకరించిన విధంగా అద్దెను క్రమం తప్పకుండా ఉదాహరణ నెలవారీ వార్షికంగా చెల్లించవచ్చు. అదే పేర్కొనబడకపోతే ఒప్పందం యొక్క ముఖ్యమైన అంశంగా పరిగణించబడటం వలన లీజు చెల్లదని భావించవచ్చు. 6 లీజును సృష్టించే ఉద్దేశం. 2 పార్టీలు లీజును సృష్టించే ఉద్దేశం కలిగి ఉండాలి. లీజుదారుడి ఉద్దేశం ఆస్తిని ఉపయోగించుకునే హక్కును బదిలీ చేయడం మరియు లీజుదారుడి ఉద్దేశం ఆ హక్కును అంగీకరించి ఆస్తిని ఉపయోగించడం. ఈ ఉద్దేశం లిఖిత లీజు ఒప్పందంలో ప్రతిబింబిస్తుంది. 7 ప్రత్యేకమైన స్వాధీనం. లీజు వ్యవధిలో అద్దెదారు ఆస్తిని ప్రత్యేకమైన స్వాధీనం కలిగి ఉండాలి. అయితే లీజు ఒప్పందంలో పేర్కొన్నట్లయితే ఆస్తిని తనిఖీ చేసే లేదా అత్యవసర పరిస్థితిలో ప్రవేశించే హక్కు వంటి కొన్ని హక్కులను అద్దెదారు కలిగి ఉండవచ్చు. 8 రాతపూర్వక ఒప్పందం. లీజు ఒప్పందం మౌఖికంగా ఉండవచ్చు. ఏదైనా సంభావ్య వివాదాలను నివారించడానికి లిఖిత ఒప్పందాన్ని కలిగి ఉండడం చాలా సిఫార్సు చేయబడింది. రాతపూర్వక లీజు ఒప్పందం 2 పార్టీల హక్కులు మరియు బాధ్యతలను స్పష్టంగా నిర్దేశిస్తుంది మరియు వివాదాల విషయంలో సాక్ష్యంగా ఉపయోగించబడుతుంది. రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం 1918 ప్రకారం వ్యవధి 1 సంవత్సరం దాటిన సందర్భాలలో లీజును రిజిస్టర్ చేయాలి. 9 చట్టపరమైన లాంఛనాలు. స్టాంప్ డ్యూటీ భారతదేశంలో సంబంధిత రాష్ట్ర స్టాంప్ చట్టం ప్రకారం తగ్గిన విలువ కలిగిన స్టాంప్ పేపర్పై లీజు ఒప్పందాన్ని అమలు చేయాలి. రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండే లీజుల కోసం చట్టపరమైన అమలును నిర్ధారించడానికి ఒప్పందాన్ని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి. లీజులు ఎలా చేస్తారు? లీజ్ సాధారణంగా ఈ కింద ప్రక్రియ ద్వారా చేయబడుతుంది. ఫస్ట్ వన్ చర్చలు మరియు ఒప్పందం. లీజుదారు మొదట లీజు నిబంధనలను చర్చిస్తారు. వీటిలో ఇవి ఉన్నాయి: అద్దె మొత్తం మరియు లీజు వ్యవధి అండ్ లీజు ఉద్దేశం ఉదాహరణ నివాస వాణిజ్య. ఇతర షరతులు నిర్వహణ
యుటిలిటీలు, మరమ్మతులు. 2 పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత వారు లీజు పత్రాన్ని సిద్ధం చేయడానికి ముందుకు వెళ్తారు. సెకండ్ వన్ లీజు ఒప్పందాన్ని రూపొందించడం. లీజు ఒప్పందం ముసాయిదా రాతపూర్వకంగా రూపొందించబడింది. స్పష్టంగా వివరించబడింది. పార్టీల వివరాలు, అద్దెదారు మరియు అద్దెదారు, లీజుకి ఇవ్వబడుతున్న ఆస్తి వివరణ, నిబంధనలు మరియు షరతులు, అద్దె చెల్లింపు షెడ్యూల్, ఆస్తి వినియోగం, వ్యవధి, ప్రారంభ మరియు ముగింపు తేదీ. లీజుదారు మరియు అద్దెదారు యొక్క బాధ్యతలు, నిర్వహణ, మరమ్మతులు, బీమా మొదలైనవి. ముగింపు నిబంధన ఎవరికైనా లీజును ఎలా ముగించవచ్చు. పునరుద్ధరణ లేదా పొడిగింపు నిబంధన వర్తిస్తే ఒప్పందంలో వివాద పరిష్కారం, ఉల్లంఘనకు జరిమానాలు మరియు ఇతర ప్రత్యేక నిబంధనలు కూడా ఉండవచ్చు. థర్డ్ వన్ ఒప్పందం అమలు. లీజు ముగిసిన తర్వాత రిమేట్ డ్రాఫ్ట్ చేయబడుతుంది. ఇద్దరు పార్టీలు సాక్షుల సమక్షంలో దానిపై సంతకం చేస్తారు. చట్ట ప్రకారం అవసరమైతే లీజును తగ్గిన స్టాంప్ పేపర్‌పై అమలు చేయాలి మరియు నోటరీ చేయబడాలి. అద్దెదారు మరియు అద్దెదారు సంతకం చేసిన ఒప్పందం యొక్క కాపీలను తమ వద్ద ఉంచుకోవాలి. ఫోర్త్ వన్ లీజు ఒప్పందం నమోదు వర్తిస్తే 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్న లీజుల కోసం ఒప్పందాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే సంతకం చేసిన లీజు ఒప్పందాన్ని అవసరమైన పత్రాలతో అంటే గుర్తింపు, రుజువు, ఆస్తి వివరాలు మొదలైనవి అధికారిక రికార్డింగ్ కోసం రిజిస్ట్రార్‌కు సమర్పించడం. ఫిఫ్త్ వన్ ఆస్తి స్వాధీనం. లీజు ఒప్పందం అమలు చేయబడి, నమోదు చేయబడిన తర్వాత అద్దెదారు ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి మంజూరు చేస్తాడు. లీజుదారుడు వెంటనే లేదా లీజు నిబంధనల ప్రకారం ఉదాహరణ, మొదటి నెల అద్దె లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత స్వాధీనం చేసుకోవచ్చు. లీజుల రకాలు, వ్యవధి, ఉద్దేశం మరియు ఒప్పంద నిబంధనల ఆధారంగా వివిధ రకాల లీజులు ఉన్నాయి. 1 స్థిరకాల లీజు. లీజుకు ఖచ్చితమైన ప్రారంభ మరియు ముగింపు తేదీ ఉంటుంది. ఉదాహరణ 1 సంవత్సరం, 5 సంవత్సరాలు. వ్యవధి ముగింపులో లీజు స్వయంచాలకంగా ముగిస్తుంది మరియు పునరుద్ధరించబడకపోతే ఆస్తిని ఖాళీ చేయాలి. 2 ఆవర్తన లీజు. లీజును ఏ పక్షమైనా ముగించే వరకు క్రమం తప్పకుండా అంటే ఉదాహరణ నెలవారీ, వార్షికంగా, స్వయంచాలకంగా పునరుద్ధరించబడుతుంది. వీటిని తరచుగా నెల నుండి నెలకు లీజులు లేదా సంవత్సరం నుండి సంవత్సరాల లీజులు అని పిలుస్తారు. 3 ఇష్టానుసారంగా అద్దె. నిర్ణీత వ్యవధి లేని లీజు. ఇక్కడ ఏ పక్షమైనా సరైన నోటీసుతో ఎప్పుడైనా దాన్ని ముగించవచ్చు. లీజు ఒప్పందాన్ని కాల పరిమితిని పేర్కొనకుండా పొడిగించినప్పుడు ఇది సాధారణంగా తలెత్తుతుంది. 4 సఫరెన్స్ ద్వారా అద్దె. లీజ్ వ్యవధి ముగిసిన తర్వాత అద్దెదారు ఆస్తిని అద్దెదారు అనుమతి లేకుండా పొడిగించినప్పుడు ఇది సంభవిస్తుంది. అద్దెదారు ఇప్పటికీ అద్దెకు బాధ్యత వహిస్తాడు మరియు అద్దెదారు తొలగింపును ప్రారంభించవచ్చు. 5 పునరుద్ధరణ ఎంపికతో లీజు. ముందుగా అంగీకరించిన షరతుల ప్రకారం లీజు వ్యవధి ముగింపులో అదనపు కాలానికి లీజును పొడిగించే అవకాశం లీజుదారునికి ఉంది. ముగింపు. లీజు అనేది లీజుదారునికి అద్దెకు బదులుగా నిర్దిష్ట కాలానికి ఆస్తిని ఆక్రమించే లేదా ఉపయోగించుకునే హక్కును మంజూరు చేసే చట్టపరమైన ఒప్పందం. లీజు యొక్క ముఖ్యమైన అంశాలలో పాల్గొన్న పార్టీల స్పష్టమైన గుర్తింపు, స్వాధీనం, స్వాధీనం బదిలీ, నిర్దిష్ట వ్యవధి, అద్దె చెల్లింపు మరియు రాతపూర్వక ఒప్పందం ఉన్నాయి. చర్చలు, డ్రాఫ్టింగ్, అమలు మరియు రిజిస్ట్రేషన్ దీర్ఘకాలిక లీజుల విషయంలో ద్వారా లీజులను సృష్టించవచ్చు. చెల్లుబాటు అయ్యే లీజు అనేది లీజుదారు మరియు లీజుదారు ఇద్దరి హక్కులు మరియు బాధ్యతలు స్పష్టంగా నిర్వహించబడిందని నిర్ధారిస్తుంది. ఇది 2 పార్టీల ప్రయోజనాలను కాపాడుతుంది. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.